హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారోట్. ఈరోజు నేను పిక్ ఏ కార్డ్ రీడింగ్ చేయబోతున్నానండి. బ్లాక్ కలర్ డెక్ 1 అండ్ బ్లూ కలర్ డెక్ 2. సో ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో లేదా రిలేషన్షిప్లో ఉన్నారో, సో ఎలా ఉన్నా సరే అసలు మీ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు, మీ పర్సన్ మీకు ఇచ్చే లవ్ మెసేజెస్ ఏంటన్నవి చూద్దాం. ఇది డెక్ 1, ఇది డెక్ 2. ఇది సెపరేషన్లో ఉన్న వాళ్ళైనా చూడొచ్చు, రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళైనా చూడొచ్చు. అసలు మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు, తను ఇచ్చే లవ్ మెసేజెస్ ఏంటి అన్నది. సో ఎవరైతే డెక్ 2 చూస్ చేసుకుంటారో మీ టైం ఫ్రేమ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అక్కడి నుంచి డైరెక్ట్గా వెళ్ళొచ్చు. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు, లైక్ వాట్సాప్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలండి. అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఉన్నాయి, ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు, 100% వర్క్ అవుతాయి. అలాగే 1-to-1 మేనిఫెస్టేషన్ కోచింగ్ సెషన్స్ కూడా ఉన్నాయి, ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఎవరైతే డెక్ 1 చూస్ చేసుకున్నారో ఫస్ట్ మీ రీడింగ్ చూద్దాం. మీ పర్సన్ నుండి మీకు లవ్ మెసేజ్ ఏంటి, సో మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు. ఓకే, సో ఎవరైతే డెక్ 1 చూస్ చేసుకున్నారో ఇక్కడ నాకు సెపరేషన్ అనేది కనిపిస్తుంది. కొంతమందికి మేబీ కొంతమంది సెపరేషన్ లేకపోయినా మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ ఆన్ అండ్ ఆఫ్ అయి ఉండొచ్చు. బికాస్ మీ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ ద హర్మైట్. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ వోగో అయి ఉండొచ్చు, ఎర్త్ సైన్, ఆర్ లియో అయి ఉండొచ్చు, ఫైర్ సైన్. సో రైట్ నో మీ పర్సన్ చాలా డీప్ థింకింగ్లో అయితే ఉన్నారండి. అండ్ ఒక స్పిరిచువల్ జర్నీ కూడా అని చెప్పొచ్చు. ద హర్మైట్ అంటే ప్రతి సిచ్యువేషన్ని డీప్గా అనలైజ్ చేయడం. అది రిలేషన్షిప్ అవ్వచ్చు, కెరియర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో మీ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారంటే హ్యాంగర్ మ్యాన్, ఎంపరర్ అండ్ స్ట్రెంగ్త్. సో రైట్ నో ఇక్కడ మీ పర్సన్ ఈ రిలేషన్షిప్ గురించి అయితే అంత క్లారిటీ లేదు, బికాస్ హ్యాంగర్ మ్యాన్. సో మీ పర్సన్ ఇప్పుడు రైట్ నో ఎలాంటి డెసిషన్ తీసుకునే పొజిషన్లో లేరు. అండ్ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఖచ్చితంగా ఇక్కడ ఫ్యామిలీస్ ఒప్పుకోకపోవడం, లేదా ఫ్యామిలీస్ వల్లే ఇక్కడ మీరిద్దరు సెపరేషన్లో ఉండడం, లేదా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండడం జరుగుతుంది. సో మీ పర్సన్ అక్కడ మీకు చెప్పలేక, ఫ్యామిలీకి చెప్పలేక మధ్యలో స్టక్ అయిపోయారు. బట్ మీ పర్సన్కి తెలుసు మీరు చాలా స్ట్రాంగ్ అని, ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఫేస్ చేసి ఓవర్కమ్ చేసి మీరు స్ట్రాంగ్గా ఉండగలరని. సో మీ పర్సన్ అదే చెప్తున్నారు. ఒకవేళ మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే ఇక్కడ మెసేజెస్ ఏంటంటే మిమ్మల్ని స్ట్రాంగ్గా ఉండమని, బికాస్ ద ఎంపరర్ అండ్ స్ట్రెంగ్త్. సో మిమ్మల్ని స్ట్రాంగ్గా ఉండమని. అండ్ మీ పర్సన్ కూడా తెలుసు మీరు చాలా తెలివైన వాళ్ళు అండ్ స్ట్రాంగ్ అని. బట్ ఇక్కడ ఫ్యామిలీ 10 ఆఫ్ కప్స్ అండ్ 10 ఆఫ్ పెంటికల్స్, ఫ్యామిలీ సిచ్యువేషన్ వల్లే తను ఏం చేయలేక మధ్యలో స్టక్ అయిపోయారు. అండ్ ఇంటెన్షన్స్ కూడా నైట్ ఆఫ్ వాండ్స్, 10 ఆఫ్ కప్స్ అండ్ పేజ్ ఆఫ్ వాండ్స్. ఖచ్చితంగా తనకి మాట్లాడాలి అనే ఒక ఇంటెన్షన్ అయితే ఉంది. బట్ అగైన్ ఫ్యామిలీ సిచ్యువేషన్. బట్ మీరంటే ఇంకా ప్యాషన్ ఉంది, అట్రాక్షన్ ఉంది. బట్ తను ఎటువంటి డెసిషన్ తీసుకునే పొజిషన్లో అయితే రైట్ నో లేరు, బికాస్ ద హ్యాంగర్ మ్యాన్. సో ఫస్ట్ తను ఆ కన్ఫ్యూజన్ స్టేట్ నుంచి బయటకు వస్తేనే ఏదైనా డెసిషన్ తీసుకోగలరు, లేదంటే చాలా కష్టం.
సో ఫర్దర్గా ఎలాంటి యాక్షన్ ఉంటుంది మీ పర్సన్ సైడ్ నుంచి చూద్దాం. ఎయిట్ ఆఫ్ పెంటికల్స్, 4 ఆఫ్ కప్స్ అండ్ 2 ఆఫ్ పెంటికల్స్. చూడండి, నేను ఏదైతే చెప్పానో అదే మెసేజ్ వచ్చింది మళ్ళీ ఇక్కడ. సో తను రిలేషన్షిప్ అయితే తీసుకుంటే సీరియస్గా తీసుకుందామని అనుకుంటున్నారు. బికాస్ 8 ఆఫ్ పెంటికల్స్ అంటే సీరియస్గా తీసుకోవడం రిలేషన్షిప్ని. బట్ రైట్ నో తనకి క్లారిటీ లేదు, తను జగల్ అవుతున్నారు. సో మీ మధ్య అండ్ ఫ్యామిలీ మధ్య, ఇక్కడ ఫ్యామిలీ థర్డ్ పార్టీ అవ్వచ్చు, సో థర్డ్ పార్టీ ఏదైనా అవ్వచ్చు. సో మీ మధ్య థర్డ్ పార్టీ మధ్య జగల్ అవుతున్నారు. సో తను ఇప్పుడు రైట్ నో మిస్ అవుతున్నారు మిమ్మల్ని. బట్ తను మీ గురించి ఆలోచిస్తున్నారు. బట్ తను ఏమీ చేసే పొజిషన్లో లేరు. సో ఇక్కడ యాక్షన్ కూడా నాకు ఏం కనిపించట్లేదు. తను జస్ట్ విష్ చేస్తున్నారు అంతే. నాకు ఇక్కడ తన సైడ్ నుంచి యాక్షన్ కూడా కనిపించట్లేదు. ఎవరైతే డెక్ 1 చూస్ చేసుకున్నారో మీ ఫీలింగ్స్ కూడా చూద్దాం. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్, కేన్సర్, స్కార్పియో, వాటర్ సైన్ అయి ఉండొచ్చు. అది క్యాప్రికాన్ వద్ద వచ్చిన సెక్స్ సైన్ అయి ఉండొచ్చు. మీ ఫీలింగ్స్, మీరైతే ఈ పర్సన్ని చాలా చాలా ఇష్టపడుతున్నారు. ఏస్ ఆఫ్ కప్స్, మీరు కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు ఆర్ కమ్యూనికేషన్ చేయాలి అని కూడా ఆలోచిస్తున్నారు. అండ్ స్టార్ కార్డ్, ఈ అంటే మీరు ఇంకా నో కాంటాక్ట్ జోన్లో ఉన్నా లేదా సెపరేషన్లో ఉన్నా ఇంకా తను కాల్ చేస్తారు, మళ్ళీ మీరు మాట్లాడతారు అనే ఒక థాట్ ప్రాసెస్లోనే మీరు ఉన్నారు. ఖచ్చితంగా ఇంకా విష్ చేస్తున్నారు. మీ పర్సన్ మీ దగ్గరికి తిరిగి వస్తారు లేదా కమ్యూనికేట్ చేస్తారు, అంతా సెట్ అయిపోతుంది. సో మీరు ఇంకా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచిస్తున్నారు. సో మీరైతే ఇంకా విష్ఫుల్ థింకింగ్లోనే ఉన్నారండి. బట్ మీ పర్సన్ అయితే ఇక్కడ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారంటే తను ఫ్యామిలీ మధ్య లేదా థర్డ్ పార్టీ మధ్య, మీ మధ్య ఏ డిసిషన్ తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. సో ఇక్కడ యాక్షన్ కూడా తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. సో ఇలాంటి టైంలో స్ట్రాంగ్గా ఉండాలి. సో మీరు స్ట్రాంగ్గా ఉండాలి, మీరు బాధపడకూడదని కూడా ఆలోచిస్తున్నారు. బట్ తన సైడ్ నుంచి యాక్షన్ కూడా ఏమీ లేదు. అసలు రిలేషన్షిప్ అవుట్కమ్ ఏంటో చూద్దాం. టూ ఆఫ్ సోర్డ్స్, 9 ఆఫ్ వాండ్స్ అండ్ 5 ఆఫ్ కప్స్. చూసారా? సో క్లారిటీ లేకపోవడం వల్ల మీ పర్సన్ ఇప్పుడు మీ కాల్స్ కానీ లేదా మీ మెసేజెస్ కానీ రెస్పాండ్ ఇవ్వట్లేదు. ఇద్దరు మిస్ అవుతున్నారు, ఇద్దరు సఫర్ అవుతున్నారు. ఎస్, ఇక్కడ రీకన్సిలేషన్ అయితే లేదండి. ఎవరైతే డెక్ 1 చూస్ చేసుకున్నారో మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నాను అని అంటున్నారో, ఇక్కడ మీరు వెయిట్ చేస్తే మీకు డిసప్పాయింట్మెంటే రైట్ నో అయితే. బికాజ్ ఇక్కడ నాకు రీకన్సిలేషన్ ఎనర్జీ అయితే అస్సలు కనిపించడం లేదు. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్, లియో, సాజిటేరియస్ అయి ఉండొచ్చు, ఫైర్ సైన్. బికాజ్ మీ పర్సన్ అక్కడ థర్డ్ పార్టీని కాదని ఇక్కడ మేము మీ అంటే డెసిషన్ తీసుకునే స్కోప్ అయితే లేదు. మీరేమో విష్ఫుల్ థింకింగ్లోనే ఉన్నారు. ఇంకా మీ పర్సన్ తిరిగి వస్తారని ఆలోచిస్తున్నారు. బట్ ఇక్కడైతే లేదు, అదైతే నాకు కనిపించట్లేదు టు బీ హానెస్ట్. అండ్ టెంపరెన్స్. సో మీ ఫీలింగ్స్, మీ ఎమోషన్స్ అన్నీ మీ కంట్రోల్లో ఉండాలి. సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటో చూద్దాం. సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటంటే, అండర్ ద డెక్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, థింగ్స్ అన్నవి మీకు అనుకూలంగా మారుతాయి. బట్ పేషెన్సీగా ఉండాలి. అండ్ మూన్, మీ ఇంట్యూషన్ నమ్మండి. మీ లోపల ఇన్నర్ వాయిస్ ఏం చెప్తుందో ఆ పని చేయండి. అండ్ మూన్ ఏంటంటే ఓవర్ థింకింగ్ చేయొద్దు. క్వీన్ ఆఫ్ పెంటికల్స్, మీ మీద ఫోకస్ చేసుకోండి, మీ వర్క్ మీద ఫోకస్ చేయండి. అండ్ 6 ఆఫ్ కప్స్, ఎస్, రీకన్సిలియేషన్ ఛాన్సెస్ అయితే ఇప్పుడు లేవు, కానీ ఫ్యూచర్లో అయితే ఖచ్చితంగా జరిగే ఛాన్స్ అయితే ఉంది. బట్ మీరు ఎప్పుడు అది జరుగుతుందంటే మీరు పేషెన్సీగా ఉండాలి అండ్ ఓవర్ థింకింగ్ చేయకూడదు. మీ మీద మీరు చాలా ఫోకస్డ్గా ఉండాలి. మీ వర్క్ లైఫ్ని, మీ ఫ్యామిలీ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోండి. అండ్ ద వరల్డ్ అంటే మీ లైఫ్లో ఒక సైకిల్ ఎండ్ అయిపోయి ఇంకో సైకిల్ బిగిన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ మీరు మీ పర్సన్ ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉండొచ్చు. సో ఇక్కడ మీకు పేషెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే మీ ఫీలింగ్స్ని అన్నింటిని ఎవరితో పడితే వాళ్ళతో షేర్ చేసుకోవద్దు. కొన్ని సీక్రెట్స్గానే ఉంచండి, అవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇదండి డెక్ 1 ఎవరైతే చూస్ చేసుకున్నారో మీ రీడింగ్. ఇప్పుడు డెక్ 2 రీడింగ్ చూద్దాం.
సో హలో ఎవ్రీవన్, ఎవరైతే డెక్ 2 చూస్ చేసుకున్నారో సో మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు, మీ పర్సన్ నుండి వచ్చే లవ్ మెసేజెస్ ఏంటన్నవి క్లారిటీగా చూద్దాం. సో మీకు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలండి. అలాగే రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ కోచింగ్ సెషన్స్ కూడా ఉన్నాయి, ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది. సో మీ రీడింగ్ స్టార్ట్ చేసేద్దాం. డెక్ 2. సో మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు, మీ పర్సన్ నుంచి వచ్చే లవ్ మెసేజ్. Four of Pentacles. సో మీ పర్సన్ ప్రెజెంట్ ఎనర్జీ అయితే 9 of Swords. చాలా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు మీ పర్సన్ రైట్ నౌ. సో మేబీ అది రిలేషన్షిప్ గురించి అయినా అయి ఉండొచ్చు, లేదా తన పర్సనల్ ప్రాబ్లమ్స్ అయినా అయి ఉండొచ్చు. రైట్ నౌ మీ పర్సన్ చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు. సో మీ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? పేజ్ ఆఫ్ వాండ్స్, కింగ్ ఆఫ్ సోర్డ్స్ అండ్ 10 of Cups. ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ కూడా నాకు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందండి, డెక్ 2 కూడా. సో మీ పర్సన్ మీతో కమ్యూనికేట్ ఆన్ అండ్ ఆఫ్ చేస్తున్నారు, రెగ్యులర్ కమ్యూనికేషన్ అయితే లేదు. బట్ మీ పర్సన్ మీతో కమ్యూనికేట్ చేయాలి అనుకుంటున్నారు. బట్ ఎందుకు రెగ్యులర్గా కమ్యూనికేట్ చేయలేకపోతున్నారంటే థర్డ్ పార్టీ, బికాస్ 3 of Pentacles అండ్ 10 of Cups. బట్ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్ తీసుకువెళ్ళాలి అనుకుంటున్నారు, లైక్ మ్యారేజ్ కానీ, కమిట్మెంట్ కానీ, స్టెబిలిటీ కానీ. అండ్ మేనిఫెస్టేషన్ కూడా చేస్తున్నారు, బికాస్ ద మెజిషియన్ ఉంది ఇక్కడ. సో తనకు తోచిన ప్రాసెస్ తనకు చేస్తున్నారు, బికాస్ మేనిఫెస్టేషన్ వర్క్ అవుతుంది, బట్ కాన్సిస్టెంట్గా చేయాలి. ఒకవేళ మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే ఇక్కడ మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారంటే, సో ఖచ్చితంగా తనకి రీకన్సిలేషన్ కావాలి అండ్ ఈ రిలేషన్షిప్ తనకు కావాలి. మేబీ ఇక్కడ థర్డ్ పార్టీ అడ్డొస్తున్నా అది ఫ్యామిలీ అయితే ఎలాగోలాగా ఒప్పించి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నారు. ఒకవేళ థర్డ్ పార్టీ ఏమీ లేకపోతే ఖచ్చితంగా ఇక్కడ ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండేలాగా, బికాస్ 3 of Pentacles అంటే పార్ట్నర్షిప్. సో మీ పర్సన్ కూడా మీరు ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారో తను కూడా అంత ఎఫర్ట్స్ పెట్టాలి, ఈ రిలేషన్షిప్లో ఉండాలి అండ్ ఈ రిలేషన్షిప్కి స్టెబిలిటీ ఇవ్వాలి అని అయితే అనుకుంటున్నారు, బికాస్ కింగ్ ఆఫ్ పెంటికల్స్. మేబీ మీ పర్సన్ ఏంటంటే చాలా హానెస్ట్ అండ్ తనకి చాలా ఎక్స్ప్రెస్ చేయాలని ఉంటుంది, బట్ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియదు. అది కూడా ఇక్కడ ఒక మెసేజ్, బికాస్ కింగ్ ఆఫ్ సోర్డ్స్ చూడడానికి స్టబన్గా ఉంటారు, మొండిగా ఉంటారు, బట్ తను లోపల చాలా అంటే సాఫ్ట్ అనమాట. సో మీ పర్సన్ ఏంటంటే ఇక్కడ ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు అండర్ ద డెక్ 4 of Pentacles. సో తన ఫీలింగ్స్ని అంటే సరైన రీతిలో ఎక్స్ప్రెస్ చేయకపోవడం వల్ల మీ ఇద్దరికి మిస్అండర్స్టాండింగ్స్ కూడా వస్తూ ఉంటాయి. సో ఇక్కడ మీ పర్సన్ అయితే ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్ తీసుకువెళ్ళాలని అనుకుంటున్నారు. సో డెక్ 1తో పోలిస్తే డెక్ 2 పాజిటివ్గానే ఉంది. సో యాక్షన్ చూద్దాం మీ పర్సన్. అండర్ ద డెక్ చారియట్. నేను ఏదైతే చెప్పానో అదే. రైట్ నౌ మేబీ తను మీతో మాట్లాడకపోవచ్చు, మీ సెపరేషన్లో ఉండొచ్చు, బట్ మీ పర్సన్ అయితే ఖచ్చితంగా స్టెబిలిటీ ఇవ్వాలి, యూనియన్ కావాలి అని అయితే అనుకుంటున్నారు. వెరీ వెరీ సూన్ మీ దగ్గరికి వస్తారు చారియట్, బట్ స్లో మూవింగ్గా ఉన్నారు
బికాజ్ అన్నీ సెట్ చేసి మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు. సో మేబీ మీ రిలేషన్షిప్లో ఆబ్స్టికల్స్ ఎక్కువ ఉండొచ్చు. సో అందుకే రావాలా వద్దా, అంటే రావాలా వద్దా అని కాదు, ఎలా రావాలి ఏంటి అని ఎక్కువ ఆలోచిస్తున్నారు. సో ఒకసారి క్లారిఫై చేద్దాం. 3 ఆఫ్ సోర్స్. ఖచ్చితంగా థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఎస్పెషల్లీ మీ రిలేషన్షిప్లో మీ ఇద్దరికన్నా వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువగా ఉంది. సో ఫస్ట్ మీ పర్సన్ అదంతా రిమూవ్ చేశాక మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు. ఎవరైతే ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి మీరు ఇప్పుడు సెపరేషన్లో ఉన్నారో, మీ పర్సన్ మీరు ఎందువల్ల విడిపోయారో ఆ రీజన్కి సంబంధించిన పర్సన్స్తో మొత్తం తన రిలేషన్షిప్ కట్ చేసుకొని మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు. సో ఇక్కడైతే ఖచ్చితంగా రీకన్సిలేషన్ ఎనర్జీ అయితే ఉంది. మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసిస్, కేన్సర్, స్కార్పియో, వాటర్ సైన్ అయి ఉండొచ్చు. జెమిని, లిబ్రా, అక్వేరియస్, ఎయిర్ సైన్ అయి ఉండొచ్చు. సో మీ ఫీలింగ్స్ అంటే చూడండి. మీకు రిలేషన్షిప్ కావాలి. మీరు కూడా థర్డ్ పార్టీ వల్లే భయపడుతున్నారు. అందుకే మీ పర్సన్ ఆ థర్డ్ పార్టీని రిమూవ్ చేసి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. బికాస్ 9 ఆఫ్ వాండ్స్, మీకైతే చాలా చాలా ఫియర్స్ ఉన్నాయి. రిలేషన్షిప్ అవ్వచ్చు, లేదా మీకు ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి ఉండొచ్చు ఈ పర్సన్తో. సో ఈ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి, రిలేషన్షిప్లో ఉండాలి అంటే మీకైతే చాలా చాలా ఫియర్స్ ఉన్నాయి, ఎవరైతే డెక్ 2 చూస్ చేసుకున్నారో. సో మీకు ఈ రిలేషన్షిప్ కావాలన్నా ఆ ఫియర్స్ వల్ల మీరు మీ పర్సన్తో సరిగ్గా మాట్లాడలేదు. బికాస్ ద హర్మిట్ ఎనర్జీ అండర్ ద డెక్. అండ్ మీరు కానీ మీ పర్సన్ కానీ బోగా అయి ఉండొచ్చు. సో అందుకే మీ పర్సన్ ఏదైతే థర్డ్ పార్టీ ఉందో దాన్ని రిమూవ్ చేసే కానీ మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నాను. సో అసలు రీయూనియన్ ఉందా లేదా అని చూద్దాం. అవుట్కమ్ ఏమి. సో ఖచ్చితంగా కమ్యూనికేషన్ ఉంది. మీ ఇద్దరు ఒకరికంటే ఒకరు చాలా ఇష్టం, ప్యాషన్ ఉంది. సో ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం అండి. ఖచ్చితంగా మీ ఇద్దరు మళ్ళీ కమ్యూనికేట్ చేసుకుంటారు. రీయూనియన్ ఎనర్జీ కూడా ఉంది ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జెమిని, ఎయిర్ సైన్ అయి ఉండొచ్చు, పైసిస్, వాటర్ సైన్ అయి ఉండొచ్చు. డెక్ 2 ఎవరైతే చూస్ చేసుకున్నారో మీ రిలేషన్షిప్ అయితే ఎండ్ అవ్వలేదు. ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో న్యూ బిగినింగ్, రీకన్సిలేషన్ అయితే కనిపిస్తుంది. ఎవరైతే ఆల్రెడీ మ్యారేజ్ అయి ఉంటుందో ఖచ్చితంగా మళ్ళీ మీరు రీయూనియన్ అవుతారు. ఖచ్చితంగా ఒక న్యూ సైకిల్, మళ్ళీ ఒక న్యూ స్టార్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో డెక్ 2 వెరీ వెరీ పాజిటివ్ రీడింగ్. సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటి చూద్దాం. అండర్ ద డెక్ 8 ఆఫ్ కప్స్, నైట్ ఆఫ్ కప్స్, జస్టిస్ అండ్ 2 ఆఫ్ పెంటికల్స్. సో మీరు మీ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. లైక్ మీ ఎమోషన్స్, మీ ఫీలింగ్స్, అలాగే మీ వర్క్ లైఫ్, మీ లవ్ లైఫ్ అన్నిటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. మీ టైం అండ్ ఎనర్జీని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. అండ్ జస్టిస్, మీది ఏదైనా ఒక విషయంలో మీకు జస్టిస్ జరగట్లేదు అంటే మీరు మీ జస్టిస్ కోసం పోరాడితే ఖచ్చితంగా మీకు జస్టిస్ అనేది జరుగుతుంది. అండ్ నైట్ ఆఫ్ కప్స్ అంటే మీ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. అండ్ ఆ పర్సన్ కూడా చాలా మంచి పర్సన్. సో ఎవరైతే లైఫ్లో న్యూ పర్సన్ కావాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా మీ లైఫ్లోకి న్యూ పర్సన్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ 8 ఆఫ్ కప్స్. సో మీకు ఎక్కడైతే మీకు తగ్గ గౌరవం మీకు దక్కట్లేదో అక్కడి నుంచి మీరు వాకౌట్ చేయాలనుకుంటే యూనివర్స్ ఏం చెప్తుంది, ఎస్ మీరు చేయొచ్చు, మీరు రైట్ పాత్లోనే ఉన్నారు. అండ్ సన్ కార్డ్, ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లిబ్రా అయి ఉండొచ్చు, లియో అయి ఉండొచ్చు, సింహరాశి. సో మీ లైఫ్లోకి వెరీ వెరీ సూన్ పాజిటివ్ చేంజెస్ రాబోతున్నాయి. అబండెన్స్, హ్యాపీనెస్, హెల్త్, వెల్త్ అన్నీ రాబోతున్నాయి. బట్ మీరు అది రిసీవ్ చేసుకునే మోడ్లో అయితే మీరు ఉండాలి. సో మీరు మీ మీద మాత్రమే ఆధారపడాలి మీ హ్యాపీనెస్ కోసం. అది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇదండి డెక్ 2. సో ఈ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్, అమౌంట్ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలని అప్రోచ్ అవ్వచ్చు. అలాగే 1-to-1 మేనిఫెస్టేషన్ కోచింగ్ సెషన్ కూడా ఉంది, ఎవరికైనా కావాలంటే జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.